ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు ఆయన రెక్కల చాటున భద్రపరిచి మరొక నూతన వారమును ప్రభు మనకి దానముగా అనుగ్రహించినందుకు ఆయన దివ్యమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాము. నేటి ప్రత్యేక దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి మరొక నూతన వారమును మీరు మాకు దానముగా అనుగ్రహించినందుకు నీ దివ్యమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాం. తండ్రి, నీ యొక్క వాక్యమును ధ్యానించుచుంటుండగా అల్పుడనైన నన్ను మరుగుపరిచి నీవే నీ ప్రియబిడ్డలతో మాట్లాడమని, వినగలిగే చెవులను భద్రం చేసుకోగలిగిన హృదయములను దయచేయమని యేసు నామమును అడిగివేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, గతించిన వారమంతా మనము ఈ దినములలో దేవుడు నరులైన వారికి ఇస్తున్న సర్వాంగ కవచములను గూర్చి ధ్యానం చేయుచున్నాము. కిందటి వారము మనము పాదరక్షకుల గురించి ధ్యానం చేస్తున్నాం. నేటి వారము మరి రక్షణ అను శిరస్త్రాణమును గురించి మనము ధ్యానం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ రక్షణ అనే శిరస్త్రాణము యుద్ధ భూమిలో సైనికుడు ధరించే ప్రతి విధమైన యుద్ధోపకరణములను విశ్వాసి భూమి మీద ఆయన పేరు పెట్టి పిలువబడినప్పుడు ధరించుకోవలసిన వాడని, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ దురాత్మలతోనూ దురాత్మల సమూహములతోనూ పాపముతోనూ దానిని జరిగించే ప్రధానులతోనూ సాతాను యొక్క అనుచరులతోనూ విశ్వాసి పాపము మీద, పాప స్థితి మీద పోరాటము చేయవలసిన వాడై ఉన్నాడు. అది ఆత్మీయ పోరాటము, అది వ్యక్తిగతమైన పోరాటము. పోరాటాలు అనగానే అది ఒక ఉద్యమం కాదు, అది ఒక ఏదో పొందుకోవడానికి చేసే ఒక మరి క్రియ కాదు, కానీ అది వ్యక్తిగతంగా మానవుడు తన నీతిని, తన దేవుడు తనకై దాచి ఉంచిన నియమమును అతడు కాపాడుకోవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి దాన్ని దొంగిలించడానికి యత్నము చేసే ప్రతి విధమైన సాతాను యొక్క పన్నాగముల మీద, తంత్రముల మీద, దురాత్మల సమూహముల మీద విశ్వాస యుద్ధము చేయవలసిన వాడై ఉన్నాడు. ఒక సైనికుని పోలి ఉన్నాడు. యుద్ధరంగమునకు వెళ్ళే ఈ సైనికుడు కొన్ని యుద్ధోపకరణాలు ఎలాగూ ధరించుకొని ఆ యొక్క యుద్ధము చేస్తాడో, అలాగే పరిశుద్ధుడైన దేవుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధతను కాపాడుకొనుటకు మానవుడు వీటి మీద యుద్ధము చేయవలసిన వాడు. అందులో అతడు యుద్ధభూమిలోనికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు ధరించుకోవలసినది ఏమిటంటే శిరస్త్రాణము. ఇక్కడ చాలా ఉపకరణాలు ఉన్నాయి ధరించుకోవలసినవి. డాలు, కవచము, దట్టి, పాదరక్షకులు, శిరస్త్రాణము, ఖడ్గము, మైమరువు, ఇవన్నీ కూడా యుద్ధోపకరణములు ఒక సైనికునికి. ఇప్పుడు ఆ శిరస్త్రాణముని గురించి మనము ధ్యానం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఒక ఉపకరణము ఇది శిరస్సు మీద అతి
ముఖ్యమైన ప్రదేశము దేహం అంతటికి కూడా శిరస్సు. ఈ శిరస్సు గురించి ప్రభు అంటున్నారు, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. సంఘం అనే దేహమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు. అలాగే వైవాహిక బంధంలో కూడా స్త్రీకి శిరస్సు పురుషుడని ఆత్మీయ వాక్యములు చెప్పుచూ ఉన్నాయి. అయితే అందరికీ వరుడు క్రీస్తు ప్రభు అని, ఆయన మనకు శిరస్సై ఉన్నాడని, సంఘమునకే శిరస్సై ఉన్నాడని మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క దేహంలో ఉన్న ఈ శిరస్సు చాలా విలువైనది. చాలా అన్ని కార్యాలకు కావలసిన జ్ఞానము సృష్టికర్త అయిన దేవుడు ఇందులో పొందుపరిచాడు. అందుకే ఈ తలను చాలా భద్రంగా కాపాడాలి. మరి ప్రస్తుత సమాజంలో నరులైన వారు మరి దేవుడు వారికి అనుగ్రహించిన జ్ఞానంతో వారు ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు కానీ, వెళుతూ ఉన్నప్పుడు కానీ, ప్రభుత్వం వారే కానీ, మరి ఆయా పోలీస్ శాఖ డిపార్ట్మెంటే వారే కానీ, మీరు వెళుతూ ఉన్నప్పుడు మీ శిరస్సునకు శిరస్త్రాణము ధరించండి, హెల్మెట్ ధరించండి. దేహంలో ఎక్కడ దెబ్బ తగిలినా అది తిరిగి కోలుకోగలరు, కానీ ఈ శిరస్సుకు తగిలిన దెబ్బ మనిషిని ముందుకు సాగనివ్వదు, అది జీవమును హరింపజేస్తుంది. కాబట్టి శిరస్త్రాణము ధరించండి. ఇది భౌతికమైన హెచ్చరిక. అదేవిధంగా యుద్ధ భూమిలో ఉన్న సైనికునికి శిరస్త్రాణము, అది ఆయనకు సేఫ్టీ. దేవునిని వెంబడించే విశ్వాసికి కూడా శిరస్త్రాణం ఉంది. అవును, దేవునిని వెంబడించే, ఆయన ప్రేమను అందుకోవలసిన, ఆయన చేత నడిపించబడుతూ ఆయనలో కొనసాగుతున్న వారికి, కొనసాగాలి అనుకునే వారికి దేవుడు హెచ్చరిస్తున్నాడు, శిరస్త్రాణము మురిపెట్టుకోవాలి. కొంత డ్రెస్ కోడ్ కొంత మీకు కావాలి. అందులో ఒకటి శిరస్త్రాణము. ఈ శిరస్త్రాణము అనగా రక్షణ. ఆయన సర్వ సృష్టికి చూపించిన నమూనా భూమి మీదకి వచ్చి, పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీలు బానిసత్వము నుంచి, శ్రమల బారి నుంచి విడిపించబడి స్వతంత్రతలోనికి వారు నడిపిస్తూ ఉన్నప్పుడు, వారు నడిచి వెళ్ళే మార్గములో వారికి తెలియకుండానే వారు ఎర్ర సముద్రంలో వారు ముంచబడ్డారు. ఎర్ర సముద్రంలో నుంచి వారు దాటబడ్డారు. అదే వారికి పాత నిబంధనలో రక్షణ. ఈ నూతన నిబంధనలోనికి వచ్చేసరికి క్రీస్తు ప్రభువు సమస్తము జరగవలసిన యావత్తు ఈ రీతిగా జరగాలి అని సెలవిచ్చి, ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా పాపము లేనివాడు అయినప్పటికీ శిష్యులైన వారికి, విశ్వాసులైన వారికి మాదిరి కనబరుచు నిమిత్తము ఆయన ఆ యోర్ధాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను చేత ఆ శిరస్త్రాణము అందుకున్నట్లుగా మనం చూస్తాం. రక్షణ అది కొనసాగించడానికి దేవుడు మనకి నమూనా చూపించాడు. అది జరిగినప్పుడు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చట కూడా అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అన్న ఒక హెచ్చరిక నినాదం కూడా మనం అక్కడ చూసి ఉన్నాము. అదే యావత్తూ అలా జరగవలసిన నిమిత్తము మాదిరి చూపిన ప్రభువు మనకనే ఈ శిరస్త్రాణము, రక్షణ అన్న శిరస్త్రాణము. ఆయనలో కడగబడుట, ఆయనలో పరిశుద్ధపరచబడుట, ఆయనలో మన పాప విమోచన కావించుకొనుట రక్షణ. చాలా ఇది మనం చిన్నగా చూస్తూ ఉంటాం. ఒక శిరస్త్రాణం అనమాట. భూమి మీద సకల విధములైన పాపము నుంచి నరుణ్ణి దూరముగా ఉంచేందుకు, కాపాడేందుకు దేవుడే అనుగ్రహించిన ఒక శిరస్త్రాణము, రక్షణ.
ఆయన పేరు ముద్రించబడుట, ఆయనను ధరించుకొనుట. దీనిని నువ్వు చులకనగాను ఏదో ఉచితముగా వచ్చింది, మనకేదైనా కానీ ఉచితంగా అనుగ్రహించబడిందంటే చాలా లోకువ. అదే వెల, ఆయన రక్తము వెల కట్టలేనిది, ఏ నరుడు వెల కట్టలేనిది. ఆ వెల కట్టలేని ఆయన రుధిరములో మన పాపములు క్షమించబడుట, తీసివేయబడుట, కొట్టివేయబడుట, పాపములకు పరిహారము చెల్లించుట అన్నది ఆయన చేయబోతూ ఉన్నాడు. కాబట్టి చెయ్యబోయే ప్రభువు మాదిరిని చూపించి శిష్యులకు అక్కడ నేర్పించినట్లుగా మనం చూస్తాం. అందుకే మొట్టమొదటిగా రక్షణ. నేను దేవుణ్ణి నమ్ముతానండి, దేవుడంటే నాకు నమ్మకం, ఆయన ఉన్నాడు అని మనం ఎంత ఘంటాపదంగా చెప్పినా అది నీ ఆత్మీయ జీవితానికి మరి ఊరటనిస్తుంది. కానీ రక్షణ అన్న శిరస్త్రాణము మన శిరస్సు మీద ఉండాలి అంటే ఆయన నామములో నువ్వు కడగబడాలి, క్రీస్తు రక్తములో నువ్వు ముంచబడాలి. నువ్వు అందులో ఉంచి పాత జీవిత విషయమై నీవు మరణించి నూతన దృక్పథముతో, నూతన శక్తితో, నూతన బలముతో నీవు మరలా ప్రభువు కొరకు సాక్షిగా జీవించవలసిన వాడై ఉన్నావు. దీనిని ఒక శిరస్త్రాణముగా దేవుడు భూమి మీద నరులైన వారికి ఇస్తున్నాడు. అంటే ఆ విధముగా ఆయనలో ముద్రించబడిన తరువాత సకల విధములైన కీడు నుంచి ఆయన తప్పించేందుకు నీ శిరస్సు మీద శిరస్త్రాణమును, రక్షణ శిరస్త్రాణమును ఆయన ధరింపజేసి ఉన్నాడు. 2 సకల విధములైన పాపమునకు మూల కారణమైన విషయాలన్నీ కూడా మొట్టమొదట ఆలోచనలో పుడతాయి. ఆలోచనలో పుట్టి అవి చూపు ద్వారా ప్రభావితమయ్యి ఆలోచనలో పుట్టి పాపం వైపునకు నడిపించే స్థితి కేవలము ఈ శిరస్సు నుంచే అది జరుగుతుంటుంది. నేత్రాశ, చూచిన తరువాత లోకాకర్షణ, పాపము వైపునకు ఆకర్షించబడిన తరువాత దానిని అందుకోవాలని అడుగులు వేసేందుకు జ్ఞానయుక్తముగా ఆలోచిస్తూ, కుయుక్తిగా ఆలోచిస్తూ ముందుకు నడవడానికి సమస్త ప్రణాళిక యావత్తు కూడా ఈ మస్తిష్కమందే జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన నామములో ధరిస్తామో, ఆ శిరస్త్రాణము ధరిస్తామో, ఆ యొక్క శిరస్సు మీద ఆ శిరస్త్రాణాన్ని ఉంచుతామో, కొన్ని విషయాలలో అది నిన్ను ఆలోచన పరంగా, దృష్టి పరంగా అది నిన్ను పవిత్రునిగా ఉంచుతుంది. అది పోరాటము, సాతాను మీద టెంప్టేషన్స్, శోధనలు, నరుడిని శోధించే శోధన, వీటికి అది ఏం చేస్తుందంటే ఒక కవచము వలె ఉండి బాహ్యమైన దెబ్బను ఏ రీతిగా శరీరము బయట నుంచి వచ్చే దెబ్బ ఏ రీతిగా శిరస్సుకు తగలదో అలాగే బాహ్యముగా నరుని ఆకర్షించే ప్రతి విధమైన లోకాకర్షణ, సాతాను ఎరవేసి నరునికి చూపించే ప్రతి విధమైన పాప భోగము, దాని నిమిత్తమై కలిగే తలంపులు, ఈ శరీర బలహీనతలను జయించుటకు కావలసిన స్థితి గతులను సాతాను నీ శిరస్సు మీద వేసినప్పుడు, నిన్ను లొంగా తీసుకోవడానికి ప్రయత్నము చేసినప్పుడు, నిన్ను శోధించినప్పుడు, నీకు ఆ ఆశ కల్పించినప్పుడు దానిని నీవు జయించేవాడుగా ఉంటావు. ఎప్పుడంటే ఈ శిరస్త్రాణము నీకున్నప్పుడు, నీ శిరస్సు మీద రక్షణ అన్న శిరస్త్రాణం ఉన్నదని నీవు గమనించినప్పుడు, గుర్తించినప్పుడు, ధరించి ఉన్నావు. ధరించు. ఇది ధరించబడిన శిరస్త్రాణము, దేవుని చేత ధరించబడిన శిరస్త్రాణము, రక్షణ. అందుకే కదా ఈయన మాటలు విని దాని ప్రకారము చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని
సకల మాదిరికి మూలము చూపిన దేవుడు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుట నరులందరికీ అనుగ్రహించబడిన శిరస్త్రాణం. ఈ శిరస్త్రాణమును మనం జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారము. ఏదైనా ఒక వస్తువు మనకుందంటే అది చాలా యూస్ఫుల్, కానీ దాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకత, భద్రపరుచుకోవలసిన ఆవశ్యకత, దాని యొక్క విలువను గుర్తించవలసిన ఆవశ్యకత మనకుంది. మనకు అటువంటి స్థితి లేనప్పుడు దాన్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తాం. దాని యొక్క విలువ మనం గుర్తించే వారంగా ఉండవు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ రక్షణ నా శిరస్త్రాణము నువ్వు ధరించి ఉన్నావు. ప్రియ విశ్వాసులారా, కడవరి కాలంలో దేవుని పిలుపందుకుని ఆయన సన్నిధానంలో ప్రవేశించిన మనము, ఆయనలో కడగబడ్డ మనము, ఆయన ద్వారా క్షమాపణ పొందిన మనము, పాపమనే కట్టు నుంచి విమోచన పొందిన మనము, కట్టబడి ఉన్న ప్రతి విధమైన శాపమనే స్థితి నుంచి విడిపించబడ్డ మనము ఆ రక్షణ అన్న శిరస్త్రాణము ధరించుకొని ఉన్నవారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. రెండు ముఖ్యమైన ఆయుధాలు. వాక్యం అనే ఖడ్గము ఎప్పుడూ కూడా మన దగ్గర ఉండాలి. వాక్యాన్ని దేవుడు అంటున్నాడు, అది ఒక ఖడ్గము, 2 అంచుల వాడి అయిన ఖడ్గము. వాక్యము ఈ ఖడ్గముతో ఎప్పుడైతే మనం ధరించి ఆయుధదారిగా ఉన్నామో, దాడి చేసే ఏ స్థితి అయినా వెనకంజ వేస్తూ ఉంటుంది. ఒక జంతువు కూడా, క్రూర జంతువు కూడా మనం దారి వెంబడి వెళ్తున్నప్పుడు అది మన మీద అటాక్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. అంతవరకు ఎందుకు, ఒక కుక్క కూడా, వీధిలో ఉండే ఒక కుక్క కూడా, అది వ్యక్తి వెళుతూ ఉంటే దాని స్వభావాన్ని బట్టి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అదే వ్యక్తి చేతిలో ఒక ఆయుధము, అంటే ఒక కర్రే కానీ, ఒక చిన్న మరి ఏ ఉపకరణము ఉన్నప్పటికీ దాన్ని చూసి అది భయపడుతుంది. అది భౌతికమైన శరీరంతో ఉన్నది కాబట్టి భయపడి వాటికి ఆగిపోతుంది. కానీ సాతాను అది కూడా భౌతికమైన శరీరంతో తిరగదు, కానీ ప్రలోభ పెట్టే స్థితితోనూ బలహీనతలలోనూ నరుని పట్టుకోవడానికి నిరంతరము కనబడకుండా నరులకు సంచారం చేస్తూ అది తిరుగుతూ ఉంటుంది. అటువంటి సమయాలలో దానికి కూడా దానికి కూడా భయం కలిగించే ఒక ఖడ్గము మన దగ్గర ఉన్నప్పుడు, అది శక్తి కలిగిన వాడి అయిన దేవుని ఖడ్గం, వాక్యం అనే ఖడ్గము మన దగ్గర ఉన్నప్పుడు అది మన మీద దాడి చేయడానికి అది ఏం చేస్తాట, సంశయిస్తుంది. అందుకంటున్నాడు చూడండి, ఆయన మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అంటున్నాడు, ఏలయనగా మనము పోరాడునది శరీరతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. అధికారమును చేపట్టుకొని పాలించే సాతాను, వాని యొక్క అనుచరుడు, పాపము గూర్చి భయము లేకుండా నరులను పాప కోపములోనికి లాగి సాతాను కొరకు దాచబడిన అగ్నిగుండములో దేవుని బిడ్డలను కూడా పాల్పంపులు పొందించాలని సృష్టి మొదలుకొని సాతాను చేసే ప్రతి ప్రయత్నమును విశ్వాసి జయించవలసిన వాడై ఉన్నాడు. అందుకే ఈ లోకమే ఒక యుద్ధ స్థితి, పాపము మీద పోరాటము. యోబు గ్రంథంలో అంటున్నాడు, భూమి మీద నరుల దినములు యుద్ధ దినములు కావా,
యుద్ధ దినములే. ఒకటి భౌతికమైన రూపంలో మనం చూస్తే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఆత్మీయ స్థితిలో మనం కానీ చూసినట్లయితే పాపము మీద విజయము సాధించడానికి నిరంతరము దేవుని చేత ఎన్నుకోబడ్డ విశ్వాసిగా, ఆయనను ధరించుకున్న విశ్వాసిగా, ఆయనను కలిగి ఉన్న విశ్వాసిగా నిరంతరము కూడా సిద్ధముగా ఉండవలసిన వారు. అందుకంటున్నాడు, ఏలైనగా మనము పోరాడునది శరీరతో కాదు, శరీర సంబంధమైన ప్రధానులు వారు కాదు. ఈ సాతానుకున్న టీం దాని చేత నియమింపబడి దాని కనుసరణలో నడుస్తూ దాని చిత్తాన్ని నెరవేర్చే వారి మీద పోరాటము చేయడానికి దేవుడు విశ్వాసికి భూమి మీద కొంత బలమును ఇచ్చి ఉన్నాడు. బలము నిజమే, బలమైన ఆయుధము విశ్వాసికి బలము, బలమైన శిరస్త్రాణము విశ్వాసికి బలము. ఎందుకంటే అది నన్ను కాపాడుతుంది అని యుద్ధము చేయగలిగిన స్థితి విశ్వాసికి ఉంటుంది. అందుకంటున్నాడు, మీరు రక్షణ అన్న శిరస్త్రాణం, ఆయనలో కడగబడిన శిరస్త్రాణం. ఇది మనము ఎన్నిక చేయబడి ఆయన నామమును ఎరిగి ఆయన చిత్తమును గైకొని ఆయన పిలుపొందుకొని మనము నమ్మి విశ్వసించినప్పుడు ఈ రక్షణ కిరీటమును మనం స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. రక్షణ అనే శిరస్త్రాణం ధరింపబడి ఇక్కడ దేవుడు మనకిస్తున్న ఈ రక్షణ అన్న శిరస్త్రాణము ఈ కడవరి దినాల్లో రెండవ ఆయుధంగా మన దగ్గర పదిలంగా ఉందా? ఓకే, నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని స్తోత్రం. కానీ ఇంకా కలిగి ఉండకపోతే, ఆయన మాట అంటే నాకు నమ్మకమేనండి, ఆయన గొప్పవాడు నాకు తెలుసండి, ఆయన శక్తి నాకు తెలుసండి అని ఆయనలో మనము కడగబడకపోతే, ఆయనలో మన పాపములను కడుగుకొనకపోతే ఆ కిరీటమును మనం ధరించుకున్న వారంగా ఉండం. ఆయన రాజ్యములో మనం ప్రవేశించము. ఎందుకు ప్రవేశించము అంటే, ఇహలోక సంబంధంగా మనలను నిరంతరము పాపం వైపే నడిపించే సాతాను ఏదో విషయంలో మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే వాడు పడగొడుతూనే ఉంటాడు. దీన్ని మనం పదిలంగా కాపాడుకోవడానికి గల కారణం ఏంటి అంటే, వాక్యం అనే ఖడ్గము మనం దగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. వాక్యాన్ని ధ్యానం చేయాలి. క్రైస్తవ భక్తి అంతా కూడా వాక్యం ద్వారా దేవుడు ఏమి హెచ్చరించాడు, బోధించాడు. వాక్యం ద్వారా నరుణ్ణి ఎలా నడిపిస్తాడు అన్నది దేవుడు నీకు అందింపబడిన ఈ దివ్య గ్రంథమును నువ్వు ధ్యానించినప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీ రాత్రి కాలమందు పరుడి నీ వాక్యమును నేను ధ్యానించినప్పుడు కురువు మెదడు నాకు దొరికిన అనుభూతి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత బలమైన శక్తి, అంత బలమైన తృప్తి రెండు వాక్యంలో బైబిల్ గ్రంథంలో ఉన్నది వాక్యం రెండు ఏంటంటే, శక్తి ఉంది, తృప్తి ఉంది, ఆత్మ సంతృప్తి. అది దేనితోటి మనము కొనుక్కోలేము. శక్తి ఆయన వాక్కు ద్వారా మనకి శక్తి కూడా ప్రసరింపజేసేవాడు. కాబట్టి ఈ రెండు నిగూఢమై ఉన్న వాక్యమనే ఖడ్గమును నిరంతరము మనము ధరించవలసిన వారమై ఉన్నాం. అప్పుడే లోకేచ్ఛలను జయిస్తాం. లోకములో ఉన్నదంతా నేత్రాశ అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ కొంతకాలమే మాత్రమే అల్పకాలపు పాపభోగములు అంటాడు పౌలు గారు. ఈ పాపాన్ని గురించి
లోకంలో ఏదైతే నరుడు అలా ఉండాలి, ఆహో ఇలా ఉండాలి, ఓహో ఇవి కావాలి అవి కావాలి అని వాటి కొరకు ఆరాట పడతారో వాటన్నిటిని ఏమన్నాడంటే అల్పకాలపు పాప భోగములు. కొన్ని విషయాలు వాటి కొరకు వాటిని పొందేందుకు ఎన్నో విషయాలను, నియమ నిబంధనలను, భక్తి జీవితమును, దేవుని చిత్తమును ప్రక్కన పెట్టి మనం వాటిని నెరవేర్చకుండా ఉండడమే విశ్వాసికి ఒక సైనికుని స్థితి అని దేవుడు ఇక్కడ పోలుస్తున్నాడు. వాటి మీద పోరాటం చేయడమే. సైనికుడు ఎప్పుడు కూడా పోరాటమే చేస్తాడు వీటి మీద, శత్రువు మీద. ఏంటి శత్రువులు? విశ్వాసికి శత్రువులు ఏమి శత్రువులు అవుతాయి? ఇదిగో ఏదైతే సులువుగా చిక్కు పెట్టే పాపాలు, పాపం కాదులే అనుకుని పాపం వైపు నడిపించేవి, అది పాపమే అని తెలిసినా చేయాలి అని అనిపించేవి, నిన్ను ప్రేరేపించే ప్రతి అంశము నిన్ను శోధించే అంశాలే. వాటి మీద శోధన, వాటిని తప్పించుకునే స్థితి, జయించే స్థితి, వాటిని తొక్కివేసే స్థితి. అంటే వాటి మీద నువ్వు జయించడానికి కమాండ్ కావాలి, నీకు అధికారం, బలం కావాలి. ఎప్పుడైతే వాక్యం అన్న ఖడ్గం నీ దగ్గర ఉంటుందో దానిని నువ్వు ఫాలో అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా రక్షణ శిరస్త్రాణము దేవుడు నీకు ధరింపచేసి ఆయన చిత్తాన్ని బయలుపరిచి ఆయన ఉద్దేశాలను మనకు అనుగ్రహించేవాడు. అవి నెరవేర్చడమే. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట కంటిన్యూగా, ఆయన అన్న మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మాటకి అర్థము నరులైన వారికి ఎప్పుడు బోధపడుతుందంటే ఆయన ఉద్దేశము సంపూర్ణముగా చదివినప్పుడు, ఎరిగినప్పుడు, ఆయన ఉపదేశించిందే మార్గం పరలోకానికి వెళ్ళడానికి. భూలోక విషయమైన, పాప విషయమైన ప్రతి నియమాన్ని జయించి, ఒక మానవుడిగా నువ్వు జయించలేవు కాబట్టి దేవుడిచ్చే కొన్ని యుద్ధోపకరణాలు నువ్వు తీసుకున్న తర్వాత వాటిని పదిలపరుచుకో. వాటిని పదిలపరుచుకున్న తర్వాత వాటిని ధరించుకో. వాటిని ధరించి జీవించినప్పుడు నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను నువ్వు జయించగలిగిన బలము దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అది వాక్యంలో ఉన్న బలం. ఎందుకంటే మనం వంటి చేతితోటి ఏమీ చేయలేంది. మన దగ్గర కత్తి ఉంటే మనం చేయగలం. దేవుడు అంటున్నాడు దాని వాక్యం అని ఖడ్గము. మనం యుద్ధము చేస్తున్నప్పుడు మన దేహం మీద, శిరస్సు మీద ఏదైనా బలమైన దాడి జరుగుతుందేమో అని కొంచెం వెనకం చేసి యుద్ధము చేస్తూ ఉంటాం. కానీ అదే సమయంలో దాని మీద శిరస్త్రాణం ఉన్నదని శిరస్త్రాణంతో కానీ వెళ్ళినట్లయితే చాలా మట్టుకు నీ చూపుని, నేత్ర దృష్టిని చూసుకుంటూ, వినికిడి దృష్టిని చూసుకుంటూ శత్రువు మీద నీ దగ్గర ఉన్న ఖడ్గంతో జయిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలంలో దేవుడు మనకు సెలవిస్తున్న మాట, ఈ యొక్క ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవలసిన వారమై ఉన్నాము. తరువాత రక్షణ శిరస్త్రాణమును కాపాడుకోవలసిన వారము, ధరించుకోవలసిన వారమై ఉన్నాము. అది దేవుని చేత అనుగ్రహింపబడినదని ఎరిగి ఆయనలో కడగబడిన పిదప మరలా ఆయన రాజ్యంలో ప్రవేశించేంత వరకు, ఆయన రాకడ వచ్చే వరకు దానిని పదిలపరుచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇది వెలపెట్టి కొనలేనిది. దేవుడు తన నామమును అంగీకరించిన వారికి అనుగ్రహించినది. కాబట్టి ఈ శిరస్త్రాణము మనం పదిలపరుచుకోవాలి. అట్టి సిద్ధపాటు కూడి వచ్చిన వారెల్లరకు దేవుడు వాక్యం ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో రక్షణ అన్న శిరస్త్రాణమును గురించి తండ్రి, నేటి దినము ధ్యానించుటకు నువ్వు అనుగ్రహించిన తరుణమును బట్టి నీకు వందనాలు. దేవా, మాకు అనుగ్రహింపబడిన ఈ శిరస్త్రాణమును మేము నిర్లక్ష్యముగా కాక ఒక లక్ష్యము చేత అది మాకు అనుగ్రహింపబడినదని ఎరిగి, లోకం మీద, పాపం మీద పోరాటం కొరకని ఎరిగి దాన్ని ధరించి నీ కొరకు జీవించగలిగే భాగ్యం దయచేయండి. నేటి దినము బిడ్డలైన వారు ఎవరు ఏ విషయంలో నీ వైపు ఆశగా ఎదురుచూపుకై, ఆ అంశము నెరవేర్పుకై ఎదురు చూస్తున్నారో అంశమును మీరు నెరవేర్చండి. ప్రతి బలహీనతను తొలగించండి. భయంకరమైన దినములలో నీ కాపుదల సంఘములకు, బిడ్డలకు, విశ్వాసులకు అనుగ్రహించమని
ప్రతి కీడును, కీడు తలపెట్టే ప్రతి ప్రయత్నమును దూరపరచమని యేసు నామమున అడిగి వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన కాపుదల తోడైండి నడిపించును గాక. ఆమేన్. మరణాత.